అందించి ఆ తర్వాత వరుసగా సమ్మోహనం కానీ, జెంటిల్‌మ్యాన్ కానీ, ఇప్పుడు ఇది కానీ, యశోద కానీ ఇలాంటి బ్యూటిఫుల్ సినిమాలు అందించిన ప్రొడ్యూసర్. మీడియా వాళ్ళకి, ఇక్కడున్న వచ్చిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ నా నమస్కారం. అండ్ పర్టికులర్గా ప్రేక్షకులు, ఆదరిస్తున్న ప్రేక్షకులు, అంటే ఎంతో మనసు పెట్టి ఈ సినిమాని చాలా ప్రేమించి తీసాం. దీనికోసం మంచి టైంలో రావాలని దీంట్లో చాలా దీన్ని ఎన్నో రకాలుగా మార్చి చేసాం. డేట్ కూడా మార్చి కరెక్ట్ డేట్కి వచ్చాం అనుకుంటున్నాం. చాలా మంచి రిపోర్ట్ వస్తుంది. అది ఇప్పుడు ఒక ఫుట్ఫాల్గా కన్వర్ట్ అవుతుందని ఆశ ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుందని చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఇందాక వీరందరూ చెప్పినట్టు ఇది థియేటర్లో ఎంజాయ్ చేయాలి. గ్రూపులుగా చాలామంది వస్తే ఇంకా చాలా చాలా బాగా నచ్చుతుంది. అట్లా అంత బాగుంటుంది. ఇది ఎక్కడ అది మీ నమ్మకం అనేది బొమ్మ కాదు. దీన్ని పరోక్షంగా నాకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ అందరి సహకారాలతో పాటు నాకు నా అంటే ఒక అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, మా ఫైనాన్సర్స్ కానీ, నా డిస్ట్రిబ్యూటర్లు కానీ చాలా నమ్మకంతో మంచి సినిమాట కదా అని చాలా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా దీన్ని రిలీజ్ చేస్తున్నాయి. వాళ్ళందరికీ నేను ఇది కృతజ్ఞతలు నేను సమర్పించుకుంటున్నాను. వీళ్ళందరికీ చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, మీరు నన్ను నమ్మినందుకు. అట్లాగే ఈ ప్రేక్షకులు కూడా ఆ వైబ్ స్టార్ట్ అయింది. తప్పకుండా ఈ వైబ్ ఇలాగే కంటిన్యూ అయ్యి చాలా పెద్ద విజయవంతం అవుతుంది. ఒక మంచి నా కెరీర్లో నేను చాలా సినిమాలు తీశాను. అందులో మా కాంబినేషన్ ముఖ్యంగా జెంటిల్మెన్, సమ్మోహనం మూడోది. ఇది చాలా ఇష్టపడి తీసిన సినిమా. ఇది నా నమ్మకం అనేది ఎక్కడ నాకు వృధా పోలేదు. చాలా మంచి సినిమా అయింది చివరికి. దీన్ని ఇంకా పెద్ద సక్సెస్ చేసి ఈ సమ్మర్లో అందరూ ఎంజాయ్ చేయాలని, ప్రతి ఒక్కరిని థియేటర్కి వచ్చి చూడాలని నేను సభాముఖంగా చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ హ్యాట్రిక్ అయిపోయింది. డబుల్ హ్యాట్రిక్ దశగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్